నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో బీపీ షుగర్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో ప్రైవేటు రంగ ఫార్మసీలలో 69 కొత్త మందుల ధరలను నిర్ణయించడానికి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాదీ గారు 2025లో మంత్రివర్గ తీర్మానం నెంబర్ 93ను జారీ చేశారు. కువైట్ లోని ప్రజల చికిత్స నాణ్యత మరియు భద్రతను కొనసాగిస్తూ మందుల ఖర్చులను తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, అలాగే ఈ యొక్క నిర్ణయం మనం చూసుకుంటే 69 మందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 69 మందుల పైన ఈ యొక్క ధరలైతే తగ్గనున్నాయి. ఎంత తగ్గుతాయి అని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయలేదు. అలాగే ఈ యొక్క నిర్ణయం మనం చూసుకుంటే క్యాన్సర్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, మానసిక ఆరోగ్యం, ఇన్ఫెక్షన్లు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులతో సహా విస్తృత శ్రేణి మందులను లక్ష్యం చేసుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇది 2023 మరియు 2024లో ప్రధాన ధరల తగ్గింపులతో సహా మునపటి ధరల సంస్కరణలను పూర్తి చేస్తుంది. మందులకు నాణ్యమైన ప్రాప్యత మరియు రోగులపైన ఆర్థిక భారాన్ని తగ్గించడం పట్ల మంత్రిత్వ శాఖ తన యొక్క నిబద్ధతను ధృవీకరించింది. కువైట్ లో ఉన్న రోగులు ఎవరైతే ఉన్నారో చాలా మంది జీవితాంతం అయితే మందులు వాడవలసి వస్తుంది. అందులో బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు కానీ, అలాగే మనం చూసుకుంటే కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే క్యాన్సర్ మందులు కానీ, లేకపోతే ఇతరితర కారణాల వల్ల కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారిపైన ప్రైవేటు రంగంలో, ముఖ్యంగా మనం ప్రభుత్వ రంగానికి సంబంధించి కాదు, ప్రైవేటు రంగంలో బయట ఉన్న ప్రైవేటు ఫార్మసీలు, ప్రైవేటు మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిలలో అమ్మే మందుల పైన ధరలు తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.